కొట్టాలంటే మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పే రకంగా వైసీపీ శ్రేణులు కూడా నాతో పాటుగా కలిశారని చెప్పి బీటెక్ రవి మాట్లాడుతున్నారు. సో బీటెక్ రవి ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. ఒకసారి మళ్ళీ మీకు ఆ ఓటర్ స్లిప్ ప్లే చేస్తాను. పీసీఆర్ ఆ ఓటర్ స్లిప్ రెడీ చేయండి. సో 30 ఏళ్ల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అని చెప్పి ఒక చిట్టిని ఆ పోలింగ్ బాక్స్ లో ఓ వ్యక్తి వదిలేశాడట. పోలింగ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికారులు ఆ చిట్టిని చూపించారు. మీడియాకి ఆ చిట్టి చేతికి చిక్కింది. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు ఆ చిట్టిని చూపిస్తుంది. ఆ స్లిప్ లో 30 ఏళ్ల తర్వాత చూడండి, ఇక్కడ 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అని చెప్పి ఆ స్లిప్ ఏదో వైట్ పేపర్ పైన అలా రాసి ఆ పోలింగ్ బాక్స్ లో వదిలేశారు. ఇది అక్కడ ప్రజాస్వామ్యం యుతంగా ఏ రకంగా ఎన్నికలు జరిగాయో అని చెప్పి చూడడానికి ఒక నిదర్శనమని టీడీపీ శ్రేణులు మాట్లాడుతూ ఉంటే, వైసీపీ మాత్రం కంప్లీట్ గా ప్రజాస్వామ్యం లేకుండా చేశారు. ప్రజాస్వామ్యం పూర్తిగా లేకుండా పోయింది. ఎవరెవరినో తీసుకువచ్చి ఇక్కడ ఓట్లు వేయించుకున్నారు. ఓటర్ కనీసం ఓటు హక్కు ఉన్నటువంటి ఓటర్ని కూడా పోలింగ్ బూత్ వరకు వెళ్ళనివ్వలేరు. పోలింగ్ స్లిప్ని, ఓటర్ ఐడి స్లిప్ని చించేశారు. ఓటర్ స్లిప్ వెళ్ళి చూయించి సంతకం పెట్టి మళ్ళీ ఇక్కడి నుంచి ఇటే పంపించారు, కానీ పోలింగ్ బాక్స్ వరకు కూడా వెళ్ళనివ్వలేరు. కలెక్టర్లు వీరందరూ కూడా విజ్ఞతకే వదిలేస్తున్నా మీరంతా కూడా రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి ఆ ఎన్నికల ప్రక్రియని పూర్తిగా ఒకరికి వత్తాసు పలుకుతూ ఈ రకంగా నిర్వహించారండి పేర్నాని మాట్లాడుతున్నారు. ఏదేమైనా 30 ఏళ్ల తర్వాత ఒక చరిత్ర మాత్రం తిరిగి రాయబడింది. చరిత్ర అనేటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి లేదంటే గతంలో రాజశేఖర్ రెడ్డి వాళ్ళున్న సమయంలో కంప్లీట్గా పులివెందుల ఉప ఎన్నిక అంటే ఇప్పుడు పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీ కానివ్వండి, అక్కడ ఏదే ఎన్నిక అయినా కూడా స్థానిక సంస్థ ఎన్నికలంటే కంప్లీట్గా వాష్ అవుట్ చేసి వన్ సైడెడ్గా ఏకగ్రీవంగా ఎన్నిక ఉండేటువంటి పరిస్థితి నుంచి అక్కడి ఓటర్లకి పోలింగ్ బూత్ అనేది ఒకటి ఉంటుంది. పోలింగ్ బూత్లోకి వెళ్ళిపోయి ఈ రకంగా బ్యాలెట్ పేపర్ పైన ఓటు వేసి ఆ తర్వాత మనం బయటికి వస్తామన్న రకంగా ఆ సిస్టమే లేకుండా పోయింది. ఆ సిస్టాన్ని మొత్తాన్ని తారుమారు చేసే విధంగా, ఆ సిస్టాన్ని ప్రజలకి చూపించే విధంగా మేమంతా ఎన్నికల్లోకి దిగాం. 11 మంది స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వతంత్రంగా వచ్చి ఎన్నికల్లో పాల్పడ్డారు. వాళ్ళంతా కూడా ఎన్నికలు నిలబడ్డారు. సో ఇది కదా ప్రజాస్వామ్యం అంటే టీడీపీ చెప్తోంది. సో నిజంగా 30 ఏళ్ల తర్వాత ఒక్కో ఓటరు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అక్కడ ఉదయాన్నే తెల్లవారుజామున 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పుడు చాలామంది వృద్ధాప్యం ఉన్నటువంటి ముసలివారు కానివ్వండి, యువకులు కానివ్వండి, యుక్త వయసున్న యువకులు కానివ్వండి, వీరంతా అక్కడికి వచ్చి బారులు తీరిపోయి అక్కడ వారంతా కూడా ఓటింగ్ వేసేందుకు నిలబడ్డారు అని అంటే ఆ రోజు అనిపించి నిజంగానే వారి యొక్క వర్షం చూస్తూ ఉంటే మేము ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చామని చెప్పి వాళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆనందంతో వారంతా కొంత అక్కడ పోలింగ్లో పాల్గొన్నారు. ఒంటిమిట్ట రిజల్ట్స్ కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం. ఇక్కడ చాలా క్లియర్ టీడీపీ కూడా విజయం సాధించిన గ్యారంటీగా కనబడుతోంది అక్కడ కూడా. బికాజ్ ఆల్రెడీ టీడీపీ ఇప్పటికే మీరు చూస్తే 15,826 ఓట్లతో శరవేగంగా దూసుకువెళ్తోంది. వైసీపీకి కేవలం 1923 ఓట్లు మాత్రం ఇప్పటివరకు పోలయ్యాయి. సో ఇంకా ఒక 10-15 నిమిషాల్లో ఈ రిజల్ట్స్ కూడా అఫీషియల్గా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. మా ఏపీ ఇన్పుటేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఒంటిమిట్ట రిజల్ట్స్ ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? ఒంటిమిట్ట రిజల్ట్స్ కోసం ఎటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది? ఇంకా ఎన్ని టేబుల్స్ లెక్కించాల్సి ఉంది? ఒంటిమిట్ట ఒకటి, ఇంకొక రెండో రౌండ్ మాత్రమే పెండింగ్లో ఉంది. మొదటి రౌండ్ కంప్లీట్ అయింది. మొదటి రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి సమీప అభ్యర్థి మీద టీడీపీ 3,105 మెజార్టీ మొదటి రౌండ్కి. మొదటి రౌండ్లో దాదాపుగా 10 టేబుల్స్ క్లియర్ చేశారు. 10 టేబుల్స్ మొదటి రౌండ్ కింద క్లియర్ అయింది. మళ్ళీ ఇంకొక రౌండ్ జరుగుతుంది. అయితే మనకు అంతున్న సమాచారం మొదటి రౌండ్లో 3,105 ఓట్ల మెజార్టీతో పాటు అది కాకుండా మరో 1,500 ఓట్లు కూడా యాడ్ అయినట్టు కనపడుతుంది. 4,500 దాకా ఇప్పటికి టీడీపీ అభ్యర్థి ఒంటిమిట్టలో ముందంజలో ఉన్న స్పష్టంగా కనపడుతుంది. ఇంకొక అరగంటలో ఈ మొత్తం ప్రక్రియ పూర్తయితే దాదాపుగా 5,000 నుంచి 6,000 మెజార్టీ ఒంటిమిట్టలో కూడా గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే పులివెందుల ఓట్లు క్లియర్ అయిపోయింది. పులివెందుల అభ్యర్థులకి గెలిచిన పత్రాలు కూడా ఇచ్చేశారు. వాళ్ళు నేరుగా కడపకి వెళ్ళారు. కడపలో సంబరాలు చేశారు. కడప నుంచి పార్టీ ఆఫీస్కి చేరుకుంటారు. అక్కడ పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ ఉంది. అక్కడ ఆ కార్యక్రమం చూసుకున్న తర్వాత ఇక నేరుగా పులివెందులకి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఒంటిమిట్ట విషయంలో ఒంటిమిట్ట ఇంకా అరగంట పట్టే పరిస్థితి కనపడుతోంది. కౌంటింగ్ ప్రక్రియ ఇది అయిన తర్వాత ఇక్కడి నుంచి కూడా ఒంటిమిట్ట నేతలు
కడపకి వచ్చి కడప నుంచి నేరుగా ఒంటిమిట్టకి వెళ్తారని ఒక సమాచారం అయితే వస్తుంది. రెండు జెడ్పీటీసీలకు సంబంధించిన ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తిగా వస్తుంది. ఒక అరగంటలో ఒంటిమిట్టకి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తిగా క్లోజ్ అయ్యే పరిస్థితి. ఇప్పటికే దానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఒంటిమిట్టను కూడా అఫీషియల్ కాలేదు, ఇంకా కాకపోయినా ఇప్పుడు వస్తున్న మెజార్టీ 4150 మెజార్టీ ఉంది కాబట్టి ఆ మెజార్టీని ఎటువంటి పరిస్థితుల్లో ఓవర్కమ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి టీడీపీ పార్టీ పూర్తిగా కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసాము మనోజ్. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న ఈ వ్యవహారం అంతా కూడా మరో గంటలో కంప్లీట్ కూడా అంటే జెడ్పీటీసీల ఎన్నిక ప్రక్రియ కౌంటింగ్ కూడా పూర్తయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది మనోజ్. రైట్, ఇంకా అంటే ఒంటిమిట్టకు సంబంధించి వైసీపీ శ్రేణులు ఇప్పటికీ అంటే పులివెందుల ఓడిపోయారు, డిపాజిట్ కూడా గల్లంత అయిపోయింది. సో ఇటు ఒంటిమిట్టకు సంబంధించి డిపాజిట్ కొంత కనబడుతుంది. బికాజ్ 20,681 ఓట్లలో ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు మొదటి రౌండ్లో రిజల్ట్స్ వచ్చినప్పుడే కొంత అంటే వాళ్ళకు పాజిటివ్గా కనిపించింది, డిపాజిట్ వైపుగా వెళ్తున్నట్టు కనిపించింది. సో చివరి రిజల్ట్ వచ్చే వరకు టీడీపీ ఎంత ఆధిక్యంలో బయటపడే అవకాశం ఉంది, ఇంకా ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? అంటే బహుశా మనోజ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 5,000 నుంచి 6,000 దాటే పరిస్థితి అయితే కనపడుతోంది. రెండవ రౌండ్ ఎలా ప్రక్రియలో రెండవ రౌండ్లో మనకు ఇందాక అందుతున్న సమాచారం ప్రకారమే మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి 3,100 ఓట్లు మెజార్టీ ఉంది. రెండవ రౌండ్లో స్టార్ట్ అయిన తర్వాత కూడా 4,500 దాకా మెజార్టీ, మరో 2,000 కూడా ఈ మెజార్టీ పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికి దాదాపుగా 6,000 వరకు టచ్ అవుతారు అనేది పక్కా సమాచారం వస్తుంది. 6,000 మెజార్టీతో ఒంటిమిట్ట గెలవబోతుంది. 2 జెడ్పీటీసీ స్థానాలని కైవసం చేసుకోబోతుంది. ఆ దిశగానే దూసుకు వెళ్తున్న పరిస్థితి. ఇప్పటికే సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. తర్వాత ముఖ్యమంత్రి గారు, తర్వాత నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా అభ్యర్థులతో మాట్లాడారు, వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పారు, ఇక్కడ ఉన్న మంత్రుల్ని అభినందించారు. తర్వాత ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డ నేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాగా పనిచేశారు, కష్టపడ్డారు. గడిచిన 10 రోజులుగా చాలా గట్టిగా పనిచేసిన నేపథ్యం అయితే జరిగింది అనేది వాళ్ళ దగ్గర నుంచి కూడా అభినందనలు వచ్చిన నేపథ్యం మనం చూసాం. సో మరి కాసేపట్లో కడప నుంచి టీడీపీ నేతలందరూ కూడా కడప పార్టీ ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంది, వాళ్ళ పార్టీకి సంబంధించిన చేస్తారు. తర్వాత గెలిచిన అభ్యర్థులు బహుశా ఈరోజు సాయంత్రం బయలుదేరి హైదరాబాద్కి వచ్చే అవకాశం విజయవాడకి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే నారా లోకేష్ను కూడా కలుస్తారనే సమాచారం ఉంది. అయితే ఎన్ని గంటలకు బయలుదేరుతారనేది పక్కా సమాచారం లేదు. ఈరోజు అపాయింట్మెంట్ తీసుకుని రేపు మాట్లాడతారనేది పక్కా సమాచారం అయితే వినిపిస్తోంది. కృష్ణమోహన్, ఇప్పటికే వైసీపీ ఒక దగ్గర డిపాజిట్ కోల్పోయింది, ఇంకో చోట కొట్టుమిట్టాడుతోంది, కొనయిపురుతో అటు ఇటుగా కొంత సతమతం అవుతోంది. ఈ సిచ్యువేషన్లో ఒకప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా కంప్లీట్గా వాషౌట్ చేసినటువంటి ఈ 2 చోట్ల ఎందుకు ఇప్పుడు ఇంత ఘోరమైన పరిస్థితి తలెత్తింది? జనరల్గా అనాలిసిస్ చేస్తే అసలు వైసీపీకి సహకరించని అంశాలు ఏంటి, ఏ అంశాల వరకు కొంత వ్యతిరేకం కావచ్చు, ఎవరిక్కడ ప్రాబల్యం కనబరుచుంటారు? మనోజ్, ఒంటిమిట్ట విషయం డిఫరెంట్ సబ్జెక్ట్.